सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యంలో 12వ రోజు వినాల్సినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్ సుందరం ఈశానం శ్రీమత్ సిద్ధి వినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతూ ఉన్నాడండి. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కార్తీక సోమవారం విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. కార్తీక సోమవారం కంటే కూడా కార్తీక మాసంలో ఒకవేళ శనిత్రయోదశి వస్తే అది మరింత విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. శనిత్రయోదశి కంటే కూడా కార్తీక పూర్ణిమ అద్భుతమైనటువంటి ఫలదాయకమైనది, 100 రెట్లు ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. దానికంటే కార్తీక మాసంలో వచ్చే పాడ్యమి విశిష్టమైనటువంటి ఫలదాయకమైనది, పుణ్యాన్ని అందిస్తుంది. ఆ కార్తీక పాడ్యమి కంటే కూడా కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి 1,000,000 రెట్లు పుణ్యప్రదమైనది. దానికంటే కూడా కార్తీక ద్వాదశి విస్తారమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. కావున ఏకాదశి నాడు మానవుడు మోహము చేతనైనా సరే ఉపవాసం చేసి, అంటే ఏదో ఒక కారణంతోనైనా సరే ఉపవాసం చేసి గీత వాద్య పురాణ పఠనాదులతో జాగరణ చేస్తే కనుక అతడు సకల పాపాల నుండి కూడా విడుదలై వైకుంఠానికి వెళతాడు, వైకుంఠంలో చిరకాలము జీవిస్తాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. ఆ తరువాతి రోజు ఎవరైతే అంటే ఏకాదశి నాడు ఉపవాసం చేసి తరువాత రోజు ద్వాదశి నాడు ఎవరైతే అన్నదానంతో కూడినటువంటి పారణ చేస్తారో, అంటే పారణ అంటే ద్వాదశి నాడు భోజనం చేయడం, ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కనుక భోజనం చేస్తే దానికి పారణ అని పేరు. ఆ విధంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఎవరైతే బంధుమిత్రులతోనూ పండితులతోనూ కలిసి పారణ చేస్తాడో అతడి యొక్క సకల సంపదలు కూడా వృద్ధి చెందుతాయి. అతను విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. గంగా తీరంలో సూర్యగ్రహణం నాడు 1,000,000 బ్రాహ్మణ సంతర్పణ వలన వచ్చేటటువంటి పుణ్యం కార్తీక ద్వాదశి పారణ వల్లనే వచ్చేస్తుంది. 1000 గ్రహణాలు, 10,000 వ్యతిపాతులు, 1,00,000 అమావాస్యలు ద్వాదశి యొక్క 16వ వంతుతో కూడా సమానం కావు. ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చేటటువంటి తిథులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా విష్ణుప్రియమైనటువంటి ద్వాదశి కంటే అవేవి ఎక్కువ కాదు. క్షీరాబ్ధి ద్వాదశి అన్నిటికంటే కూడా గొప్పది. కార్తీక శుక్లపక్ష ద్వాదశి విష్ణువు నిద్ర లేచేటటువంటిది. దాని యందు ఒక్క బ్రాహ్మణునికైనా, ఒక్క బీదవానికైనా, ఒక్క అనాథకైనా సరే, ఒక్క ఆకలితోనున్నవానికైనా సరే అన్నదానం ఎవరైతే చేస్తారో అతడు దేహాంతమున అంటే మరణించిన తరువాత విష్ణులోకానికి వెళ్ళి సకల సుఖాలను పొందుతాడు. కార్తీక ద్వాదశి నాడు ఎవరైతే దధ్యోదనాన్ని దానం చేస్తారో దాన్ని మించినటువంటి ఫలదాయకమైనటువంటి పుణ్యం ఇంకొకటి లేదు. స్త్రీ అయినా పురుషుడైనా కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్ములు గలది, వెండి గిట్టలు గలది, పాలిచ్చునది అయినటువంటి ఆవును దూడతో కలిసి పూజించి దానమిస్తే కనుక ఆ గోవుకు ఎన్ని రోమములు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గానికి అధిపతి అయి ఉంటాడు. ఇది అందరూ చేసేది కాదు, సంపన్నులు చేసేది, అవకాశం ఉన్నవాళ్ళు చేస్తారు. కార్తీక ద్వాదశి నాడు ఎవరు వస్త్రదానం చేస్తారో భక్తిగా అతడు జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాల నుండి కూడా విముక్తుడై విష్ణులోకాన్ని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. కార్తీకంలో ద్వాదశి, పౌర్ణమి, పాడ్యముల యందు కాంస్య పాత్రమున నెయ్యి పోసి ఎవరైతే దీపారాధన చేస్తాడో, దీపదానం చేస్తాడో అతడు 1,000,000 జన్మలలో చేసినటువంటి పాపాల నుండి కూడా విముక్తుడవుతాడు. 1,000,000 జన్మలలో చేసినటువంటి పాపాలను పోగొట్టుకొని పుణ్యాత్ముడవుతాడు, వైకుంఠానికి వెళతాడు. ఎవరైతే కార్తీక మాసంలో యజ్ఞోపవీతాన్ని ఉంచి ఫల దక్షిణ సహితంగా తాంబూలంతో ద్వాదశి నాడు దానం చేస్తాడో అతడికి వచ్చేటటువంటి పుణ్యం అంతా ఇంతా కాదు. అతడు ఇహమునను స్వర్గమునను విస్తారమైన భోగములను అనుభవించి అంతమున వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో కలిసి విష్ణువులాగా సంతోషాన్ని పొందుతాడు. కార్తీక ద్వాదశి నాడు ఎవరైతే సాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి, బంగారు తులసితో పూజించకపోయినా మామూలు తులసితో పూజించి వేదాధ్యయన సంపన్నుడైనటువంటి విప్రుడకు
దానం చేస్తాడో అతడికి వచ్చేటటువంటి పుణ్యం కూడా అసామాన్యమైనది, మామూలు పుణ్యం కాదు. 4 సముద్రాల వరకు ఉన్నటువంటి భూమిని దానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం వచ్చేస్తుంది. కార్తీక మాసంలో ముఖ్యంగా క్షీరాబ్ధి ద్వాదశి నాడు సాలగ్రామ దానం వల్ల కలిగేటటువంటి ఫలం పుణ్యం ఏమిటి అని చెప్పేటటువంటి ఒక గొప్ప ఇతిహాసం ఉన్నది. దానిని చెబుతూ ఉన్నాను విను అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నాడండి. జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు. పూర్వం గోదావరి తీరంలో దురాచారుడైనటువంటి ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు తన యొక్క డబ్బును అతడు అనుభవించడు, పరులకు దానమివ్వడు. ఇప్పుడు కూడా ఒకరికైనా ఉపకారం చేసినటువంటి పాపాన పోడు. ఎల్లప్పుడూ పరనిందే చేస్తూ ఉంటాడు, పరద్రవ్యాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. అతడు ఒక బ్రాహ్మణుడికి అప్పిచ్చాడండి. అప్పిచ్చి వడ్డీ రూపంలో దానికంటే కూడా ఎక్కువ డబ్బును లాగడానికి ప్రయత్నం చేశాడు, పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు వద్ద డబ్బు వసూలు చేయడం కోసం అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళి అతనితో నాకు ఇవ్వవలసినటువంటి డబ్బంతా కూడా ఇవ్వు అని చెప్పేసి కొంచెం పరుషంగా అన్నాడు. అన్నప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ మాట విని ఆలోచించి ఆ వ్యాపారవేత్తతో ఇలా అంటూ ఉన్నాడు. ఎలాగైనా సరే నేను నీ ద్రవ్యాన్ని నీకు నేను 1 నెల లోపల ఇచ్చేస్తాను, అంతవరకు కొంచెం నాకు వ్యవధి ఇవ్వు, సమయం ఇవ్వు. నేను ఇచ్చే డబ్బును తీసుకుని నీ దారిన నువ్వు వెళ్ళిపో. ఎవరైతే అప్పులు తీర్చకుండా అప్పులతోనే మరణిస్తారో వాళ్ళు ఒక కల్పకాలం వరకు నరకంలో ఉంటారు. అంతేకాక నరక శిక్ష అనుభవించిన తరువాత అతనికే కొడుకై పుట్టి ఆ అప్పు తీరుస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కావున నాకు ఆ నరకం వద్దు, నీకు నేను కొడుకుగా పుట్టడం వద్దు, నీ అప్పు నేను తీర్చేస్తానయ్యా బాబు అని చెప్పేసి కొంచెం వేదాంతంతోనూ వైరాగ్యంతోనూ మాట్లాడాడండి. మాట్లాడినప్పుడు ఇతనికి చాలా కోపం వచ్చేసింది. ఈ యొక్క వ్యాపారవేత్తకి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి, ఓరి మూఢుడా, నా సొమ్ము ఇప్పుడే ఇవ్వు, లేకపోతే నిన్ను నేను ఇప్పుడే కత్తితో నరికేస్తాను అని చెప్పేసి ఆ పాప బుద్ధి కలిగినటువంటి ఆ వ్యాపారి బ్రాహ్మణుడి జుట్టు పట్టిలాగి క్రింద పడద్రోసి వేదాంత పారంగతుడైనటువంటి ఆ విప్రుణ్ణి కోపావేశంతో కాలితో తన్నాడండి. అంత మాత్రమే కాక సూర్యుడు గుర్రాలను మునికోలతో కొట్టినట్లుగా ఖడ్గముతో కొట్టాడండి. అంటే కత్తితో ఆ యొక్క బ్రాహ్మణుడిపై దాడి చేశాడు. ఆ దెబ్బకి ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఓ రాజా, ఆ బ్రహ్మహత్య చేసినటువంటి వ్యాపారి ఏవగింపు లేక రాజభయం చేత ఏమీ తెలియనట్లు మళ్ళీ తన గ్రామానికి వచ్చేసి తన ఇంటికి వచ్చేసి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ కొంతకాలానికి మృతి చెందాడు. ఆ విధంగా ఘోరమైనటువంటి పాపం చేయడం వల్ల, బ్రహ్మహత్య చేయడం వల్ల అతడు మరణించిన తరువాత నరకలోకానికి వెళ్ళాడు. నరకంలో నానా బాధలు పడుతూ ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ యొక్క వ్యాపారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడి పేరు ధర్మవీరుడు. అతడు మాత్రం తండ్రిలాగా కాకుండా అనేక దాన ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా చేయిస్తూ ఉండేవాడు. అతడు చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. అతడి యొక్క ఖ్యాతి చాలా లోకాల్లో కూడా వ్యాపించింది. అతడు ఆ విధంగా అతడి ద్రవ్యంతో ఒక యజ్ఞం చేయిస్తూ ఉండగా ఒకానొక సందర్భంలో నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి వచ్చిన తర్వాత నారద మహర్షిని సాదరంగా స్వాగతించి అర్ఘ్యపాద్యాదులిచ్చి కూర్చోబెట్టాడు ఈ యొక్క ధర్మవీరుడు అనేటటువంటి వ్యాపారి. ఆ తర్వాత నారద మహర్షి వల్ల అనేక విశేషాలు తెలుసుకున్నాడు. ఇతర లోకాల్లో జరుగుతూ ఉన్నటువంటి అనేక అంశాలు కూడా తెలుసుకున్నాడు. నారద మహర్షి కూడా ఈ ధర్మవీరుడు చేస్తూ ఉన్నటువంటి పుణ్య కార్యాలను ప్రశంసించాడు. తండ్రి సంపాదించినటువంటి ధనాన్ని, వారసత్వంగా వచ్చినటువంటి డబ్బును బావులు తవ్వడానికి, చెరువులు తవ్వడానికి, తోటలు నిర్మించడానికి మొదలైనటువంటి డబ్బు లేనటువంటి పేదవాళ్లకు వివాహాలు, పెళ్ళిళ్ళు చేయించడం, ఉపనయనాలు చేయించడం, యజ్ఞయాగాలు చేయించడం, ఈ విధంగా ఆయన చేస్తూ ఉన్నటువంటి సత్కార్యాలన్నింటినీ కూడా నారద మహర్షి ప్రశంసిస్తూ వచ్చాడు. ఎప్పుడు ఎవ్వరు ఆకలితో వచ్చినా కూడా వాళ్లకు అన్నం పెట్టనిదే పంపించేవాడు కాదు. ఆ విధంగా ఇతను ఆదుకుంటూ ఉండేవాడు. ఈ అన్ని అంశాలను కూడా నారద మహర్షి యాగశాలలో ప్రస్తావించి ఆ యొక్క వ్యాపారిని, ధర్మవీరుణ్ణి ఎంతో మెచ్చుకున్నాడండి. మెచ్చుకుని ధర్మవీరుడితో అన్నాడు, ఓ ధర్మవీర, నా మాటలు సావధానంగా ఆలకించు. కార్తీక ద్వాదశి హరివల్లభ అయినది, అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టమైనది. ఆనాడు చేసేటటువంటి స్నానదానాదులు అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. భాగ్యవంతుడైనా, దరిద్రుడైనా,
యతి అయినా, వానప్రస్థుడైనా, బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా ఎవ్వరైనా సరే కార్తీక మాసంలో ద్వాదశి నాడు కానీ ఆదివారం నాడు కానీ సాలగ్రామం దానం చేస్తే వారి సకల పాపాలు పోతాయి. నీ తండ్రి మరణించి యమపురియందు రౌరవాది మహాఘోరమైనటువంటి నరకాల్లో పడి నరకాగ్ని చేత దహించబడుతూ ఉన్నాడు. అతని పాపాలు నశించు నిమిత్తం నీవు ఆలస్యం చేయక కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేయి అని చెప్పగా, నరపాల అంటే ఓ జనక మహారాజా ఆ యొక్క వ్యాపారి మాత్రం నారద మహర్షి చెప్పినటువంటి మాటలు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే, అన్నదానం చేయండి పుణ్యం వస్తుందంటే నమ్ముతాను, పళ్ళు దానం చేయండి పుణ్యం వస్తుందంటే నమ్ముతాను, నీళ్లు దానం ఇవ్వండి త్రాగినటువంటి వాళ్లకు దాహం తీరుతుంది నాకు పుణ్యం వస్తుంది అంటే నేను నమ్ముతాను. అంతేకాని ఒక రాయిని దానం చేస్తే పుణ్యం వస్తుంది అంటున్నారే, ఇది నాకు నమ్మశక్యంగా లేదు అని చెప్పేసి అతను సాలగ్రామ దానం చేయలేదండి. గోవులు దానం చేయమన్నా చేస్తాను, భూమి చేస్తాను, తెల్లలు చేస్తాను, బంగారం చేస్తాను, అంతేకాని ఒక రాయిని దానం చేయమంటారా, నేను చెయ్యను, ఇది వృథా పని అని చెప్పేసి అతను చేయడండి. ఇది తినేది కాదు, అలాగే అనుభవించేది కాదు, ఎందుకోసం ఈ సాలగ్రామ దానం అని చెప్పేసి అతను అన్నాడు. పాపం అన్ని పుణ్య కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ అంశంలో మాత్రం నారద మహర్షి యొక్క మాట వినలేదండి. ఇక నారద మహర్షి కూడా చేసేది లేక ఆశీర్వదించేసి అంతర్ధానం అయిపోయాడు. కొంతకాలానికి ఈ ధర్మవీరుడు మరణించాడు. ఒక బ్రహ్మర్షి వాక్యాన్ని తిరస్కరించినందువల్ల, బ్రహ్మర్షి యొక్క మాటను అవమానించినందువల్ల అతనికి కొంత పాపం వచ్చింది. దానివల్ల 3 జన్మలు పులిగా జన్మించాడు. ఆ తరువాత 3 జన్మలు కోతిగా జన్మించాడు. 5 జన్మలు ఎద్దుగా జన్మించాడు. మరొక జన్మలో యాచకుని కూతురుగా జన్మించాడండి. యాచకుని కూతురుగా జన్మించినటువంటి ఆ యొక్క ధర్మవీరుడికి తండ్రి వివాహ వయస్సు వచ్చినప్పుడు మంచి యువకుడిని చూసి పెళ్లి చేశాడండి. పెళ్లి చేసినటువంటి అతి తక్కువ కాలంలోనే భర్తను పోగొట్టుకొని వితంతువైపోయింది ఆ యొక్క స్త్రీ. తల్లిదండ్రులు మరియు వివాహానికి వచ్చినటువంటి బంధువులందరూ కూడా దుఃఖంతో కలవరపాటుకు గురయ్యారు. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు యాచకుడైనప్పటికీ కూడా తపస్సు చేసేవాడే పాపం, అతనికి దివ్య దృష్టి ఉన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూశాడు ఏం జరిగింది అని. మొత్తం పూర్వజన్మలన్నీ కూడా ఇతనికి తెలిసాయి. ఆ విషయాలన్నీ కూడా బంధువులందరికీ కూడా చెప్పుకున్నాడు. చెప్పుకుని ఏమీ లేదు, నా కూతురు చేత నేను ఇప్పుడు కనుక రాబోయే కార్తీక ద్వాదశి నాడు కనుక సాలగ్రామ దానం చేయిస్తే చాలు, అన్ని పాపాలు కూడా పోయి వైధవ్యాన్ని కూడా పోగొట్టుకుంటుంది, అల్లుడు గారు తిరిగి వస్తారు అని చెప్పేసి ఆయన రాబోయేటటువంటి కార్తీక ద్వాదశి నాడు కూతురు చేత సాలగ్రామ దానం చేయించాడండి. ఎప్పుడైతే సాలగ్రామ దానం చేయించాడో ఆమె యొక్క భర్త సజీవంగా మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పటిదాకా నరకంలో బాధలు పడుతూ ఉన్నటువంటి ఆ జన్మలోని వ్యాపారస్తుడు ఎవరైతే ఉన్నారో అతడు కూడా నరకం నుండి ముక్తి పొంది వైకుంఠానికి చేరుకున్నాడు. ఈ విధంగా జన్మల తర్వాత చేసినటువంటి సాలగ్రామ దానం వల్ల ఎంత అద్భుతమైనటువంటి ఫలం వచ్చిందో చూడండి. కనుక ఓ రాజేంద్ర, విష్ణు ప్రీతికై సాలగ్రామ దానము చేయవలయును. 1,000,000 జన్మల యందు చేసినటువంటి పాపమైనా కూడా కార్తీక మాసంలో చేసేటటువంటి సాలగ్రామ దానం వల్ల పోతుంది. సర్వపాప ప్రశమనం ప్రాయశ్చిత్తం జగత్రయే సాలగ్రామ శిలాదానాత్ పరన్నాస్తి న సంశయః. కావున కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. సాలగ్రామానంటే సామాన్యమైనటువంటి ఒక రాయి కాదండి. సాలగ్రామానంటే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపం. మీరు నేడు చూసేటటువంటి సాలగ్రామ ఏదైతే ఉందో 6 కోట్ల సంవత్సరాలకు పూర్వం అంతరించిపోయినటువంటి ఒక జీవి యొక్క శిలాజమే సాలగ్రామం. అందులో చక్రం ఉంటుంది. ఇది సైన్స్ పరంగా చెబుతూ ఉన్నటువంటి మాట. కానీ సాలగ్రామ అనేటటువంటిది ఒక 6 కోట్ల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యం. అందులో మహావిష్ణువు సాక్షాత్తుగా నివసిస్తాడు అనేది ఆధ్యాత్మిక అంశం. సాలగ్రామను దర్శించినా, అర్చించినా, సాలగ్రామ తీర్థాన్ని తీసుకున్నా, సాలగ్రామ యొక్క తీర్థాన్ని తల మీద జల్లుకున్న, సాలగ్రామ యొక్క సన్నిధిలో దీపారాధన చేసిన, దాన ధర్మాలు చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలం వస్తుంది. అందువల్ల సాలగ్రామను మనం ఒక రాయిగా చూడకూడదు, సాక్షాత్తు మహావిష్ణువుగా చూడాలి. ఇంతటితో కార్తీక మాస మాహాత్మ్యంలో కార్తీక పురాణంలో 12వ రోజు వినవలసినటువంటి కథ పూర్తయిందండి. స్వస్తి.